అందరూ ఎలా ఉన్నారు? సో, ఇవాళైతే చాలా ఇంట్రెస్టింగ్. మనకేం తినాలనిపించక, తిండి సహించక ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపించే వంకాయ రోటి పచ్చడి చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. అండ్ టేస్ట్ కూడా సెట్ అయిపోతది. సో, దానికోసం మనం ముందుగా ఇలా మంటలో టమోటాలని కాల్చుకోవాలి. అలానే వంకాయలని కూడా ఇలా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు కాల్చుకొని, పచ్చిమిర్చిని ఆయిల్ లేకుండా పెనంలో ఫ్రై చేసుకోవాలి. అస్సలే ఆయిల్ వేయకూడదు. తర్వాత మనం నీట్‌గా ఉన్న రోలు తీసుకొని అందులో వేయించిన పచ్చిమిరపకాయలు, ఇంకా సరిపడా ఉప్పు వేసుకొని ఇలా బాగా మెత్తగా దంచుకోవాలనమాట. ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఈ టొమాటో వంకాయలని పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తది. సో, మాకిక్కడ పొయ్యి ఆప్షన్ ఉండదు కాబట్టి స్టవ్ మీదనే కాల్చుకున్నాం. సో, పచ్చిమిర్చి, ఉప్పు బాగా నలిగిపోయిన తర్వాత పక్కకు పెట్టి కాల్చిన వంకాయలని, ఇంకా టమోటాలని ఇలా పైనున్న స్కిన్ మొత్తం తీసేయాలి. జాగ్రత్తగా తీసుకోవాలి, లేకపోతే దాంతోపాటు కండ కూడా వచ్చేస్తుంది. బికాజ్ అది చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి కాలినప్పుడు జాగ్రత్తగా పీల్ తీసుకోవాలి. సేమ్ టొమాటోస్కి కూడా అలానే పీల్ తీసుకొని నీట్గా కడుక్కునేసి వీటిని కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి మిశ్రమంలో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేనైతే టమోటాలు కట్ చేసి వేసుకొని నానబెట్టిన చింతపండుని కూడా అందులో వేసుకొని ఫస్ట్ దంచేసుకుందాం. ఇది కొంచెం బాగా ముందుగానే నానబెట్టుకోవాలి చింతపండు సాఫ్ట్ అయిపోయే వరకు. సో, ఇలా నీట్గా దంచుకున్న తర్వాత బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వంకాయలని కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా పచ్చళ్ళు ఏంటి అంటే రోల్లో కాకుండా మిక్సీలో వేస్తే టేస్ట్ చాలా చేంజ్ ఉంటుంది. రోట్లో వచ్చినంత టేస్ట్ రాదు. సో, ఇలా మొత్తం కట్ చేసుకొని వేసుకొని ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు దంచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వస్తుందో వంకాయ. ఇంత సాఫ్ట్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మనకి ఇంటి దగ్గర దొరికే ఆ చిన్న వంకాయలు ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఇలా దంచుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ నీట్గా శుభ్రం చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ నాకు ఇక్కడ మిస్ అయింది. సో, మీరైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో, పచ్చడి ఫినిష్ తర్వాత ఇలా వేడి వేడి అన్నంలో చూస్తున్నారు కదా అన్నం పొగలు ఎలా వస్తుందో, పొగకి కనబడడం కూడా లేదు. సో, ఇప్పుడు చూడండి పచ్చడిలో బాగా కనబడుతున్నాయి సన్న ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇలా వేసుకొని తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోని లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.